జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, రహదారుల మరమ్మతులు, సచివాలయ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, సిఇఓ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ, జిల్లా గ్రామాభివృద్ధి శాఖ, జిల్లా విద్యాశాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సభలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశం సజావుగా జరిగిందని తెలిపారు. మరో 3 నెలల్లో జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి పదవీకాలం ముగుస్తుందని, బహుశా మరొక సమావేశం జరిగే అవకాశం ఉందని, మొట్టమొదటి జిల్లా పరిషత్ సమావేశంలో తాను పాల్గొన్నానని, చివరి సమావేశంలో కూడా తాను పాల్గొని జిల్లా సమగ్ర అభివృద్ధికి, జిల్లా పరిషత్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడంలో పాలు పంచుకోవడం జరుగుతుందని చెప్పారు. జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో సభ్యులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, కొన్ని సమస్యలపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి దీనిలో చైర్మన్ గారు, జెడ్పీ సిఇఓ గారు వారి ఆహ్వానం మేరకు నేను, పురపాలక శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్న ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఈరోజు అన్ని విషయాల మీద వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. సజావుగా సభ సాగింది. మరొక 3 మాసాల్లో ఈ యొక్క జిల్లా పరిషత్ సమయం పూర్తి కావస్తుంది. బహుశా చైర్పర్సన్ గారు సభ్యుల యొక్క ఆమోదంతో మరొక సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం ఉంది. మొదటి సర్వసభ్య సమావేశానికి వచ్చాను. తప్పనిసరిగా ఇంకొక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గారు పెట్టినట్లయితే దానికి కూడా వచ్చి అందరితో కలిసి ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధికి జిల్లా పరిషత్ చేసినటువంటి సేవల గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకునే మీ యొక్క సమీక్షలో పాల్గొనడానికి అన్ని రకాల అవకాశాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశంలో కొన్ని అంశాల మీద ప్రస్తావన చేశారు. కొన్ని ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సిన విషయాలను కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి సంక్షేమానికి అవసరమైన ఆదేశాలు రావాల్సినవి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మన జిల్లాకి రావాల్సినవి తెచ్చుకునే ప్రయత్నంలో నారాయణ గారు, నేను, మా శాసనసభ్యులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈరోజు మీడియా పరంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.